భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ ఏదైతే ఇంతకుముందు చైనా నెంబర్ 1గా ఉన్న దాంట్లో ఇప్పటికే మనం భారీ ఎత్తున డెవలప్ చేసుకొచ్చాం. మొన్న కరోనా తర్వాత మనతో ఈ గాల్వన్లో ఈ గొడవల తర్వాత ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇండియాలో తయారీ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసాం. అట్లాగే ఫార్మా కంపెనీలు కూడా ఇండియాలో భారీ ఎత్తున పెరిగినాయి. చైనాకి నుంచి దిగుమతులు తగ్గినాయి, ఆగిపోలా, తగ్గినాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు నిర్మలా సీతారామన్ తాజాగా తీసుకొచ్చినట్టు మొన్న ఆగస్టు 4వ తారీఖున తీసుకొచ్చిన ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026లో ఈ ఎలక్ట్రానిక్స్కు మంచి బూస్ట్ వచ్చింది. 2041 వరకు ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, సర్వర్లు, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, హియరబుల్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు ఎవరికైనా సరే పన్ను రాయితీలు ఇస్తున్నారు. 2041 వరకు అంటే దాదాపుగా 20 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాలు లెక్కేసుకొని ఆ స్థాయిలో ఛాన్స్ ఇస్తున్నారు. దాంతోపాటుగా కస్టమ్స్ బాండెడ్ వేర్ హౌసుల్లో దిగుమతి విడిభాగాలను నిల్వ ఉంచి అవసరమైనప్పుడు స్థానిక తయారీదారులకు సరఫరా చేసే విధానానికి కూడా పన్నులు సడలిస్తున్నారు. దీని మూలంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, సప్లై చైన్ బలోపేతం అవుతుంది, తయారీలో వేగం పెరుగుతుంది. మరోవైపు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. స్టార్టప్లు తయారీ రంగానికి మూలధనంగా కూడా ఉపయోగపడుద్ది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మరింత ఊపు ఉంటుంది. అలాగే యాపిల్, శాంసంగ్ లాంటి గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో తమ తయారీ కార్యకలాపాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు ఏర్పడే అవకాశం వచ్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు కల్పించే అవకాశం వచ్చింది. ఎంఎస్ఎంఈల గ్లోబల్ సరఫరా చైన్స్లో అవకాశాలు వస్తాయి. గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ పాయింట్ అన్నది కూడా ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.